శివ వెళ్లడంతో సురేందర్ ఊపిరి పీల్చుకున్నాడు. క్యాబ్ మాట్లాడుకొని ఇంటికి బయలుదేరాడు శివ. ఇంటికి వెళ్ళాక ఆ రోజంతా సురభికి ఆమె ఫ్యామిలీకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలా అని చాలాసేపు ఆలోచించాడు. తెల్లవారేసరికి ఓ గట్టి నిర్ణయం తీసుకున్నవాడిలాగా అనంత్కి ఫోన్ చేసి కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత సురభిని తీసుకుని జ్యోతి టవర్స్ కి బయలుదేరారు. సురభి ఆఫీస్ లోపలికి వెళ్ళాక శివ బయటకు వచ్చి తన జ్యూస్ పాయింట్ కి చేరుకున్నాడు. అక్కడ ఎవరికోసమో వెయిట్ చేస్తూ ఉండగా BMW 500 సిరీస్ న్యూ మోడల్ కార్ వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ పర్సన్ దిగాడు. అతను శివ దగ్గరికి వచ్చి చిరునవ్వుతో కార్ వచ్చి వీళ్ళ కార్కి డాష్ ఇచ్చింది. ఆ కార్లో నుంచి స్టైల్ గా దిగాడు జై. నువ్వు కంపెనీలో చీఫ్ డిజైనర్ గా జాయిన్ అయ్యావట. జాయిన్ అవ్వటంతోనే 10 లక్షల ప్రాజెక్ట్ నీ సొంతమైందంట. నిజంగా ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఇదేంటి కొత్త కారా? నిన్న జాబ్లో జాయిన్ అయ్యావు, ఈ రోజుకి కొత్త కారు వచ్చింది. కంపెనీ డబ్బులు మీ సొంతానికి వాడుకుంటున్నావా అని వెటకారంగా అన్నాడు. షటప్ జై, ఇది కంపెనీ డబ్బులతో కొన్న కార్ కాదు అన్నది సురభి. బ్రతకటానికి డబ్బుల కోసం పనిచేస్తున్న మీరు ఇంత ఖరీదైన కారు ఎలా కొంటారు? నేను వెంటనే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో కనుక్కుంటాను. నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నావో అన్ని లెక్కలు తీస్తాను అని బెదిరించాడు జై. అసలు నీకేం హక్కుంది ఇలా అడగడానికి? ఈ కంపెనీ ఫినాన్స్ డీటెయిల్స్ నీకెవరిస్తారు? నీకే కంపెనీలో చోటు లేదు అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు శివ. జైకి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వో చేతగాని దద్దమ్మవి నన్ను హేళన చేస్తున్నావా అన్నాడు జై. నీకు తెలుసో లేదో, నేనీ కంపెనీలో అసిస్టెంట్ డిజైనర్ని. ఆ మధ్య ఎవరో షికా ఫ్యామిలీకి చెందిన వారసుడు కాన్ఫరెన్స్ హాలు తుడిచారంట. నిజమేనా జై అన్నాడు శివ. యూ అని శివ మీదకి వెళ్లబోతుండగా వెనకే ఉన్న గౌతమ్ ముందుకు వచ్చి జై మీద చేయి చేసుకున్నాడు. గౌతమ్ కొట్టిన దెబ్బకి జై కింద పడిపోయాడు. ఎవరు నువ్వు? నన్నే టచ్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు అని పడిన చోట నుంచి లేస్తూ అన్నాడు జై. సార్, మీరెవరో నాకు తెలియదు. నేను సురభి మేడంకి కార్ డ్రైవర్ కమ్ బాడీగార్డ్ని. మేడంకి కానీ వారి అసిస్టెంట్కి కానీ ఎవరైనా హాని చేయాలని చూస్తే వాళ్ళని అడ్డుకోవడం నా కర్తవ్యం అని వినయంగా అన్నాడు గౌతమ్. యూ రాస్కెల్ అని గౌతమ్ని ఏదో అనబోయాడు జై. కాని గౌతమ్ 6 అడుగుల ఎత్తు, మైక్ టైసన్ లాంటి బాడీ చూసి ఆగిపోయాడు. అప్పుడే గర్వపడకు సురభి, నీకు తెలియదనుకుంటా. ఎగ్జిబిషన్ వరకే నీ ఈ జాబ్ ఉంటుంది. ఎగ్జిబిషన్లో నువ్వు ఎలాగూ గెలవలేవు. అప్పుడు నీ జాబ్ పోతుంది. అప్పటి వరకు ఎంజాయ్ చేయి. నువ్వు ఎలా ఎగ్జిబిషన్లో నీ డిజైన్స్ ని పెడతావో నేను కూడా చూస్తాను అన్నాడు. శివ గౌతమ్ వైపుకు చూసి సైగ చేశాడు. వెంటనే జై దగ్గరకు వచ్చి అతని మెడ పట్టుకుని పైకి లేపాడు. ఏయ్, ఏంటి? వదులు అని గౌతమ్ చేయి పట్టుకుని అరిచాడు జై. మిస్టర్ జై, మీరు మా మేడంని బెదిరించడం ఆపండి. మీ కార్ రోడ్డుకి అడ్డంగా ఉంది కాబట్టి మీరు మాటలాపేసి కార్ తీస్తే బావుంటుంది అని జైని మెల్లగా కిందకి వదిలాడు గౌతమ్. గౌతమ్ని చూస్తే జైకి భయం వేసింది. అందుకే వెంటనే వెళ్లి తన కార్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ కోపంగా శివ సురభిల వైపు చూసి, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెడుతున్నాను, కానీ ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. శివకి ఉన్న పవర్స్ గురించి సురేందర్ గౌడ్ రాహుల్కి చెప్తాడా? తన శత్రువుల నుంచి తన భార్యని, ఆమె ఫ్యామిలీని శివ ఎలా కాపాడుకుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.